అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నర్సన్నపేట శాసనసభ సభ్యులు బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైకెత్తిన నాయకులు అలాగే మనమందరూ అయిపోతే పోరాటం అలాగే ఆరోగ్య తరఫున ద్వారా దీని తరఫున ఎంటైర్ కాబట్టి ఇలాంటి మానవులు అలాగే భావి తరాలు కూడా ప్రతి ఒక్కరికి చేయాలి. అదే ఆదర్శాలు కూడా సాంబాబు ఈరోజు కొంతవరకు కూడా చెప్పాలి. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఇవాళ రాష్ట్రాలు మద్రాసు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా తెలుగువారు ఉండేవాళ్ళం. మన అభివృద్ధి జరగాలంటే మనకి భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలని వారు నిరాహార దీక్ష ద్వారా రాష్ట్ర సాధనకు అతని ప్రాణాలనే పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వారి త్యాగాన్ని ఎంత మనం కొనియాడినా మరవలేదు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ పూర్వభివృద్ధికి అద్భుతాలు త్యాగం మూలం. ఇవాళ భారతదేశంలో ఉండే భాషా సంయుక్త రాష్ట్రానికి కారకులు వారు. అటువంటి వ్యక్తి ఇవాళ అతను అమరజీవి అంటే అతను చనిపోయిన 73 సంవత్సరాలైనా మన ఆంధ్ర ప్రజా మనసులో ఈవేళ కలిపి చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అతనికి నివాళులు